అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వందే విద్యా సరస్వతి. ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉదయమే 4 గంటలకు అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం చేసి శ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామి వారి కరకమలంలోకి జరిగి ఉదయం అమ్మవారికి రజిత కమలం శ్రీ విద్యాశంకర భారతీ స్వామి పుష్పగిరి పీఠాధిపతులు వారితో సమర్పణ గావింపబడి ఉదయం గిరి ప్రదక్షిణం 9 గంటలకి లక్ష పుష్పార్చన కార్యక్రమం. ఇప్పటి వరకు 56 రకాల మధుర పదార్థాలతో అమ్మవారికి నివేదన, విద్యాజ్యోతి దర్శనం ఇత్యాది కార్యక్రమాలన్నీ ఇప్పటి వరకు జరిగాయి. సాయంకాలం 3 గంటలకి శారదా వైదిక స్నాతక విద్యాలయం విద్యార్థులకు చేపట్టా ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా అమ్మవారిని ఈరోజు దర్శించి కృతార్థులు కావాలి. అలాగే దేవాలయ కమిటీ వారు కూడా వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత మేరకు వారికి భోజన సదుపాయం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అందరినీ వినియోగించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. గత 6 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా కొట్టు పిల్లలు, మా బిడ్డ పిల్లలు వీళ్ళందరినీ కూడా బాగా మంచిగా అనిపిస్తుంది. పిల్లలు కూడా సరే అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేయించిన తర్వాత కొద్దిగా పిల్లలు కూడా బాగా తెలివిగా ఉన్నారు, బాగా యాక్టివ్గా చదువుకుంటున్నారు. ఆ నమ్మకంతోనే సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతాము. ఇవాళ 3వ కొడుకు వాళ్ళ బాబు అక్షరాభ్యాసం ఉంది. పొద్దున 8ంటికి వచ్చినాము. సరే ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళారు. మేము అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చున్నాం. హైదరాబాద్ నాగోల్ నుంచి వచ్చాము. వర్గల్ సరస్వతి దేవి వసంత పంచమి రోజు కాబట్టి ఫుల్ క్రౌడ్గా ఉన్నా కానీ సిబ్బంది కానీ, సెక్యూరిటీ కానీ, దేవాలయ శాఖ వాళ్ళు కానీ అందరూ మాకు సహకరించారు. జల్దీ పూజలు కూడా జల్దీ అవి అందరు బయటికి జల్దీ వచ్చారండి. చాలా సంతోషంగా ఉంది. మేము హైదరాబాద్ అమీర్పేట నుండి వచ్చాము. మా మన్మరాలి విద్యాభ్యాసం కోసము. ఇక్కడ 2వ బాసర విద్యాలక్ష్మి సరస్వతీదేవి బాగా విరాజిల్లుతుంది. ఇది చాలా ఫేమస్ అయింది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసం చేయించుకోవాలనుకుంటారు. ఈరోజు వసంత పంచమి అయినా సరే చాలా పబ్లిక్ ఉన్నా కానీ సెక్యూరిటీ కానీ ప్రతి ఒక్కరు కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకొని తొందరగా క్యూ లైన్లో ఇబ్బందులు పడకుండా కూడా గుడి ఆవరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌలభ్యంగా బాగా సమకూర్చారు. థ్యాంక్ యూ. అది కందుకూరు మండల్, గ్రామం తిమ్మాపూర్, రంగారెడ్డి డిస్టిక్. ఇక్కడికి వస్తే బాగుంటుందని అందరూ చెప్పారు. వసంత పంచమి కాబట్టి మా మన్మరాల్ని ఇక్కడ తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించడం. ఇక్కడ చాలా మేనేజ్మెంట్ అంత డిస్టర్బెన్స్ లేకుండా అందరితో మంచిగా లైన్ ప్రకారం పంపించడము అట్లాంటివి ఉంది. మంచిగా పూజ గిట్లా మంచిగా చేసేసారు. విధానంగా మంచిగా ఉంది. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, నాది ప్రజ్ఞాపూర్ విలేజ్. నేను ప్రతి వసంత పంచమికి వర్గల్ విద్యా సరస్వతి మందిరానికి ఇచ్చేస్తుంటాను. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయ కమిటీ మంచి ఏర్పాట్లను చేసింది. భక్తులు కూడా ఆలయ కమిటీ సిబ్బందికి కానీ ఇతరులకు సహకరించి మంచి దర్శనం చేసుకోవాలని వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.